అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. హీరోయిన్ తమన్నా భాటియా నేటి తరం యువతకు ప్రేమ బంధాలపై సరికొత్త లెక్చర్లు ఇస్తూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా నటుడు విజయ్ వర్మతో బ్రేకప్ అయినప్పటి నుంచి ఆమె సమయం దొరికినప్పుడల్లా ప్రేమకు సంబంధించిన తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అసలు వీరిద్దరి బంధం పెళ్లి వరకు వెళ్తుందని అందరూ అనుకుంటే ఎందుకు సడన్ గా విడిపోయింది? తమన్నాను విజయ్ వర్మ ఏమైనా అనుమానించారా లేదా మరేదైనా కారణం ఉందా అనే విషయాలను ఇప్పటివరకు ఈ జంట అధికారికంగా బయట పెట్టనప్పటికీ తాజాగా తమన్నా చేసిన వ్యాఖ్యలు వారి బ్రేకప్ కారణాలపై పలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఒక్కసారి మాత్రమే కాదు, పలుమార్లు పుట్టవచ్చని, మరియు అదే నిజమైన ప్రేమ అని వ్యాఖ్యానించారు. నేటి తరం యువతకు లవ్ రిలేషన్ అంటే సరిగ్గా తెలియక గందరగోళానికి గురవుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించాలని భావిస్తే వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, మన భావాలను వారిపై బలవంతంగా రుద్దడం ద్వారా ప్రేమను నిరూపించుకోలేమని స్పష్టం చేశారు. ప్రేమ అనేది కేవలం ఒకే ఒకసారి కలిగే అనుభవం కాదని, అది జీవితంలో అనేక సార్లు జరగాల్సిన ప్రేరణ అని పేర్కొంటూ, ఇది బహిరంగంగా హావభావాల ద్వారా వ్యక్తపరిచేది కాదని, అంతర్లీనంగా పుట్టే ఒక భావోద్వేగమని తమన్నా వివరించారు. ఆమె చెబుతున్న ఈ మాటలను బట్టి చూస్తే ప్రేమ విషయంలో ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు ఎంతగా ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతుంది. తమిళ స్టార్ హీరో జయం రవి మీడియా ముందు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను, ఆవేదనను వెళ్లగక్కుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన ప్రియురాలు సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తొలిసారిగా మౌనం వీడి తన గోడును వెళ్లబోసుకున్నారు. భార్య ఆర్తితో విడాకుల ప్రకటన తర్వాత ఆ విడాకులకు కెనీషానే కారణమంటూ సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. ఈ వేధింపులు, హత్య, బెదిరింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన కెనీషా ఈ వివాదం నుంచి తప్పుకుంటున్నట్లు, చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళుతున్నట్లు ఇన్స్టాగ్రామ్లో ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జయం రవి మీడియా ముందుకొచ్చి తన ఆవేదనను బయటపెట్టారు. గడిచిన 14 ఏళ్ల నా వైవాహిక జీవితంలో బానిసలా బతికాను. నేను కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులన్నీ నా భార్య వైపు వాళ్ళు తీసుకున్నారు. కనీసం నా పేరు మీద ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా చేశారు. ప్రస్తుతం నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఇంటి నుంచి వచ్చేటప్పుడు నా చేతిలో ఏమీ లేదు. నా డబ్బును నా ఇష్టప్రకారం ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ కూడా నాకు ఇవ్వలేదు అంటూ జయం రవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను అర్థం చేసుకుని తోడుగా నిలిచిన కెనీషాను కూడా టార్గెట్ చేసి ఆమెను దూరం చేశారని మండిపడ్డారు. సినిమాల్లో మహిళల హక్కుల గురించి మాట్లాడే నేను వారిని ఎప్పుడూ తప్పుగా మాట్లాడను. ఈ 45 ఏళ్ల వయసులో నాకు అమ్మాయిల వెంట పడాల్సిన కర్మ పట్టలేదు. నా పిల్లల కోసమే ఇన్నాళ్ళు బతికాను. కానీ ఇప్పుడు వాళ్ళను కూడా నన్ను చూడనివ్వడం లేదు. స్కూల్కు సెక్యూరిటీ గార్డుల కాపలాతో పంపుతున్నారు. నా పిల్లల భవిష్యత్తు గురించే ఇన్నాళ్ళు నోరు మూసుకొని ఉన్నాను అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ ప్రముఖ నటి హస్తం ఉందని, ఆమె తన జీవితాన్ని నాశనం చేసిందని జయం రవి సంచలన ఆరోపణలు చేశారు. ఆ 3 అక్షరాల ఇడ్లీ నటి నా జీవితాన్ని నాశనం చేసింది. ఆమె ఎన్ని కుటుంబాలను కూల్చిందో చెప్పమంటారా? నేను అనుకుంటే ఒక్క రోజులో విడాకులు తీసుకునేవాడిని. కానీ పిల్లల కోసం మౌనంగా ఉన్నాను. ఇకపై నన్ను రెచ్చగొట్టవద్దు అంటూ ఆయన హెచ్చరించారు. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాశెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ మరీచికతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన, ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా ఆసక్తికరమైన సినీ అనుభూతిని అందించినట్టు ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తోంది. ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సినిమా మే 29న భారీ స్థాయిలో థియేటర్లలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతుంది. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజీవ్ చిలక, మేఘా చిలక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా శనివారం విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. మరీచిక ట్రైలర్ను గమనిస్తే ఎమోషన్స్తో పాటు మిస్టరీ అంశాలతో ప్రారంభమైంది. ఇందులో వెంకటలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించారు. సంజు పాత్రలో విరాజ్ అశ్విన్ కనిపించగా, మరీచిక పాత్రలో రెజీనా కసాండ్రా కనిపించారు. సంజుని మరీచిక చంపేసిందంటూ అనుపమ పరమేశ్వరన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తర్వాత సంజు పాత్రను పరిచయం చేయడం, తర్వాత మరీచిక పాత్రను పరిచయం చేయడం, ఏ పాత్రకు ఆ పాత్ర మరో పాత్రతో సంబంధం ఉన్నట్లు లేనట్లు చూపించి సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు. ఎన్ఆర్ఐ అమ్మాయి మరీచిక పాత్రలో రెజీనా కనిపించింది. ఈ 3 పాత్రల మధ్య జరిగిన ఎమోషనల్, థ్రిల్లింగ్ ట్విస్టులు, టర్నులతో సినిమా ఉండనుందని ట్రైలర్తో తెలుస్తోంది. కథ ముందుకు సాగే కొద్దీ పాత్రల మధ్య ఉన్న సంబంధాలు మారిపోతూ కనిపించాయి.
అలాగే భావోద్వేగాలను చూపిస్తూనే సన్నివేశాలు అనుమానాల వైపు దారితీస్తూ కనిపించాయి. అనుపమ పరమేశ్వరన్ పోషించిన పాత్ర, విరాజ్ అశ్విన్చా, రెజీనా కసాండ్రా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని చూసిన తర్వాత పూర్తిగా మారిపోతుంది. ఇక ట్రైలర్ రెండో భాగంలో మరింత ఉత్కంఠభరితమైన దృశ్యాలు, హత్య దర్యాప్తు ఆసక్తిని పెంచుతున్నాయి. అసలు సంజును ఎవరు హత్య చేశారు, మరీచిక ఎవరు, వారి జీవితాల్లో జరుగుతున్న పరిణామాలకు ద్రోహమే కారణమా అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి ఈ భావోద్వేగ తీవ్రతను మరింత పెంచాయి. నేపథ్య సంగీతం, ట్రైలర్ మొత్తం కూడా ఉత్కంఠను, భావోద్వేగ తీవ్రతను మరింత పెంచేశాయి. ఆకట్టుకునే కథ, కథనం, ఎమోషనల్ యాక్టింగ్, సస్పెన్స్తో కూడిన నెరేషన్ను చూస్తుంటే మరీచిక తెలుగు ప్రేక్షకులకు థియేటర్లకు కొత్త ఉత్కంఠభరితమైన సినీ అనుభూతిని అందించబోతుంది అనిపిస్తోంది. నటి రేణు దేశాయ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో మళ్లీ బిజీగా మారుతున్నారు. కొంతకాలంగా ఆమె 2 పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే కొన్నేళ్ల క్రితం సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ప్రస్తుతం ఒకవైపు కమర్షియల్ యాడ్స్ సినిమాలు చేస్తూనే మరోవైపు మూగ జీవాల సంరక్షణ కోసం ఒక ఎన్జీఓను నడుపుతూ వాటి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారు. తాజాగా రేణు దేశాయ్ మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టీని కలిశారు. ఆ క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మమ్ముట్టీని కలవడం తన జీవితంలో ఒక క్రేజీ మూమెంట్ అని, ఆయనను కలవడం తన లైఫ్ టైం డ్రీమ్ అని ఆమె పేర్కొన్నారు. ఒక వీరాభిమానిగా మమ్ముట్టి సార్ను కలిసి ఆయనతో కొంత సమయం గడపడం వల్ల తన హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుందని రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. తాను ఇప్పటివరకు కలిసిన వారిలో మమ్ముట్టి అత్యంత ప్రతిభావంతుడు, వినయశీలి, తెలివైనవాడు, దయగల వ్యక్తి అంటూ ఆమె ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మమ్ముట్టితో ఆమె దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం పెద్దే. రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు జగపతి బాబుకు సంబంధించిన గ్లిమ్స్ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సినిమాలో జగపతి బాబు అప్పల సూరి అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. భావోద్వేగంతో నిండి ఒక లక్ష్యంతో నడిచే పాత్ర అంటూ చిత్ర యూనిట్ ఈ క్యారెక్టర్ను పరిచయం చేస్తుంది. సోల్ ఆఫ్ అప్పల సూరి పేరిట విడుదలైన గ్లిమ్స్ వీడియోలో జగపతి బాబు లుక్ ఆకట్టుకుంటుంది. సినిమాలోని ఒక్కో పాత్రని ఇలా పరిచయం చేస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్లలో వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న హీరోయిన్ మాలవిక మోహనన్ దూసుకుపోతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమిళనాడు సీఎం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్పై ప్రశంసల వర్షం కురిపించారు. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మాస్టర్ సినిమా షూటింగ్ జ్ఞాపకాలను ఆమె ఈ సందర్భంగా పంచుకున్నారు. మాస్టర్ సినిమా మొదటి రోజు షూటింగ్లోనే తనకు చాలా కష్టమైన సీన్ ఎదురైందని, దానివల్ల తన ఫోకస్ మొత్తం డైలాగ్స్ పైన పెట్టాల్సి వచ్చిందని మాలవిక తెలిపారు. అయితే విజయ్ మాత్రం ఎంతటి కష్టమైన సీన్ అయినా సరే ఎంతో ప్రశాంతంగా ప్రతి చిన్న విషయంపై దృష్టి పెడుతూ నటిస్తారని ఆమె కొనియాడారు. సెట్స్లో ఆయన అందరితో చాలా సరదాగా ఉంటారని చెప్పారు. మోహన్ లాల్, రజనీకాంత్, విజయ్ వంటి సీనియర్ మోస్ట్ సూపర్ స్టార్ల నుంచి ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నానని మాలవిక వెల్లడించారు. విజయ్ యాంటోనీ హీరోగా శశి దర్శకత్వంలో వచ్చిన బిచ్చగాడు ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక ఇన్నేళ్ల తర్వాత మళ్లీ బిచ్చగాడు మ్యాజిక్ రిపీట్ చేసేందుకు 100 దేవుళ్ళు అనే సినిమాతో విజయ్ యాంటోనీ, శశి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. విజయ్ యాంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ ఫాతిమా విజయ్ యాంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ యాంటోనీ, స్వాజిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుల్ దాస్, బర్క్స్, వినోదిని, మునిషికాంత్, కోడంగి, వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్ పాటలన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా మదర్ సెంటిమెంట్తో సాగే అమ్మ అమ్మేగా అనే పాట అందరినీ కదిలించింది. ఇక ఇప్పుడు ఒక రొమాంటిక్ మెలోడీ గీతాన్ని రిలీజ్ చేశారు. ఈ పాటలో లిజమోల్ జోస్, అజయ్ ధీషాన్ జంట ఆకట్టుకుంటుంది. రీమ్ గారా అంటూ సాగే ఈ పాటను భాష్యశ్రీ ఎంతో అద్భుతంగా రాశారు. ఆయన సాహిత్యం ఎంతో వినసొంపుగా ఉంది. బాలాజీ శ్రీరామ్ బాణి ఎంతో శ్రావ్యంగా ఉంది. సంతోష్ హరిహరన్, మానసి జీ కన్నన్ ఆలపించిన ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అక్కినేని నాగచైతన్య హీరోగా విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వృషకర్మ. ఈ మైథలాజికల్ థ్రిల్లర్కు సంబంధించిన చిత్ర బృందం శనివారం ఒక ముఖ్యమైన అప్డేట్ను ప్రకటించింది. రాజస్థాన్లో జరిపిన కీలక షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
వృషకర్మ బృందం రాజస్థాన్లోని రాజకోటల మధ్య ఒక కీలక స్కెడ్యూల్ను పూర్తి చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ముఖ్యంగా భారీ సీజీఏ వర్క్ వేగంగా జరుగుతున్నాయి. భారత ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్లో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పాలక మండలి తెలంగాణ ప్రెస్ అకాడమీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ విన్నపానికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ 10 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్టులకు ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్కు అర్హులని అన్నారు. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులలో ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు అర్హతలు కలిగిన ప్రతి ఒక్క సినిమా పాత్రికేయులు ప్రభుత్వం నిర్ణయించిన వారిని సంప్రదించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల జేవి ప్రసాదరావు, కార్యదర్శి సురేష్ కొండేటి, ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ఎండి అబ్దుల్, జాయింట్ సెక్రటరీలు శ్రీమతి పర్వీన్, ఆర్ శ్యామ్కుమారి, కోశాధికారి భరద్వాజ్ చదలవాడ తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది ప్రమోషన్స్ అప్పుడే వేడి పుట్టిస్తున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ ప్రాజెక్టు ఓకే అయిన విధానం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి కథ విన్న తర్వాతే రామ్ చరణ్ సినిమాలు ఓకే అవుతాయనే ఒక టాక్ ఇండస్ట్రీలో ఉంది. అయితే పెద్ద సినిమా విషయంలో అలా జరగలేదని బుచ్చిబాబు స్పష్టం చేశారు. ఈ కథకు సంబంధించిన పూర్తి నిర్ణయాన్ని రామ్ చరణ్ సొంతంగా తీసుకున్నారని ఆయన వెల్లడించారు. తాను చరణ్కు స్క్రిప్ట్ వినిపించగానే ఆయన ఎంతో ఎమోషనల్ అయి వెంటనే తనను గట్టిగా హక్ చేసుకున్నారని, మనం ఈ సినిమా చేస్తున్నామని అక్కడికక్కడే ప్రాజెక్టు లాక్ చేశారని బుచ్చిబాబు గుర్తు చేసుకున్నారు. మరో విశేషం ఏంటంటే గతంలో బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెన కథను చిరంజీవికి వినిపించారు. కానీ పెద్ది కథను మాత్రం ఆయనకు చెప్పలేదు. తన గురువు సుకుమార్ కూడా రంగస్థలం కథను మొదట చిరంజీవికి వినిపించారని, కానీ చరణ్ తనపై ఉంచిన నమ్మకంతో చిరంజీవికి కథ చెప్పమని ఒక్కసారి కూడా అడగలేదని బుచ్చిబాబు అన్నారు. ప్రాజెక్టు మొత్తం ఖరారైన తర్వాతే చిరంజీవి ముక్కలుగా కథలోని కొన్ని భాగాలను అడిగి తెలుసుకున్నారని, అయితే మెగాస్టార్కు ఈ సినిమాను ఒకేసారి థియేటర్ స్క్రీన్పై చూపించి ఆయన రియాక్షన్ చూడాలనేది తన ప్లాన్ అని దర్శకుడు పేర్కొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పెద్ది చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మే 18న ట్రైలర్ను విడుదల చేయనున్నారు. అయితే అధికారిక విడుదలకు ముందే మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్ను వీక్షించి తన స్పందనను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తనదైన చిరు లీక్స్ శైలిలో ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. పెద్ది ట్రైలర్ చూశాను, జస్ట్ వావ్, 3 నిమిషాల ప్యూర్ ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్. చరణ్, బుచ్చి, రెహమాన్ ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు. కలిసి మాత్రం రఫాడించేశారు. ఎంత ఊహించుకున్నా దాన్ని మించి ఉంటుంది ట్రైలర్. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చిరంజీవి ప్రశంసించారు. అంతటితో ఆగకుండా చాలా రోజులైంది మీకు చిరు లీక్స్ ఇచ్చి. మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. నేను పోరాడాను సార్. సారీ బుచ్చిబాబు, చూశాక కంట్రోల్ తప్ప అంటూ సినిమాలోనూ పవర్ఫుల్ డైలాగ్ను లీక్ చేశారు. రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిరంజీవి ఇచ్చిన ఈ లీక్తో ట్రైలర్పై అంచనాలు మరింత పెరిగాయి. టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న డేవిడ్ రెడ్డి చిత్ర బృందంలోని సభ్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. లక్ష్మణ్ రావు అనే టెక్నీషియన్ ఆకస్మిక మరణంపై చిత్ర యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లక్ష్మణ్ రావు మృతిపై మంచు మనోజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టు పెట్టారు. డేవిడ్ రెడ్డి చిత్రానికి డీఓపీ విభాగంలో లక్ష్మణ్ రావు టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. అయితే ఆయన హఠాత్తుగా మరణించారు. ఈ వార్త తెలియగానే మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యారు. టీం మెంబర్ను కోల్పోవడం పట్ల ఆయన ఎక్స్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మణ్ రావు మరణం వెనుక ఎవరున్నా నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదని అన్నారు. వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏ నేరం కూడా చట్టం కల్లుగప్పి తప్పించుకోకూడదని పేర్కొన్నారు. లక్ష్మణ్ రావుది సాధారణ మరణం కాదని, దీని వెనుక ఏదో మిస్టరీ దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈరోజు మీ ముందు రావటానికి ముఖ్యమైన కారణం రాక్షసపురం అనే సినిమాని నేను రిలీజ్ చేయటం వలన. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 120 నుంచి 130 థియేటర్లో ఈరోజు మార్నింగ్ షోతో రిలీజ్ అయింది. మంచి రిపోర్ట్లు వచ్చినాయి. కొన్ని చోట్ల చాలా బాగున్నాయి కలెక్షన్స్, కొన్ని చోట చాలా బాగాలేదు. అందుకని మీ ముందుకు వస్తే కొంచెం ప్రచారం ఇంకా ముమ్మరం చేసి మంచి పబ్లిసిటీ చేస్తే పిక్చర్ పికప్ అవుతుందని నమ్మకం ఉండి, పిక్చర్ బాగుందన్నాడు, చూసిన వాళ్ళంతా బాగుందన్నారు. అందుకని
మీ మీ ద్వారా మంచి ప్రచారం కల్పించుకుని ఈ సినిమాకి మంచి బూస్టప్ మీరు చేస్తారని, చేస్తే ఖచ్చితంగా సినిమా థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడు ఈ పిక్చర్ని ఎంజాయ్ చేస్తారని నమ్ముతూ మీ ముందుకి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఈ రాక్షసపురం నాకు బాగా దగ్గర సోదరుడు లాంటి వాడు, మిత్రుడు లాంటి వాడు సతీష్ ఈ సినిమాని తీసుకొచ్చి మీరు ఒకసారి చూడండి, బాగుంటే మీరు రిలీజ్ చేద్దరు, కానీ మీ చేతుల మీదుగా రిలీజ్ చేస్తే ఇది బాగుంటుంది అని చెప్తే ఆ సినిమాని చూడటం జరిగింది ఇదే ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో. సినిమా ఐడియా చాలా బాగుంది. దర్శకుడు చాలా గొప్పగా మంచి ఐడియాతో ఎప్పుడో చాలా కాలం క్రితం 10-15 ఏళ్ళ క్రితం క్రిస్టఫర్ నోలన్ 6th సెన్స్ అనే ఒక సినిమా నేను చూసా. అప్పట్లో అది చాలా గొప్ప సినిమా, అది ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించింది. ఇది దాంతో పోల్చట్లేదు, కానీ అటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనలతో ఒక కొత్త ఆలోచనతో వీరే రవి సారంగా దర్శకుడు, ఐ థింక్ మొదటి సినిమా అనుకుంటా, నాకు సరిగ్గా తెలియదు. వారు కన్నడలో ఈ సినిమా తీసి అక్కడ సక్సెస్ చేసిన తర్వాతే ఇక్కడికి వచ్చారు. సో వీరు రవి సారంగా తీసిన ఒక మంచి సినిమా. నాకు ఆయన బాగా తీశారు, ఆయన ఎన్ని సినిమాలు తీశారని చూడాల. సినిమా చూశాను, చాలా బాగుంది. ఆ సస్పెన్స్ అవన్నీ చాలా మర్డర్ మిస్టరీ చాలా వెరైటీగా అనిపించింది. అందుకని ఏమైనా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు తీసుకురావాలని ఈ సినిమాని డబ్బింగ్ చేసి మీ ముందుకు తీసుకురావటం జరిగింది. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో ఏ సినిమా అయినా, ఈ సినిమా కాదు ఏ సినిమా రిలీజ్ చేసినా కలెక్షన్స్ ఎంతో కొంత తేడా ఉంటుంది. ఎందుకంటే యూత్ ఎక్కువగా చూస్తున్న ఈ టైంలో యూత్ కంప్లీట్ ఆ క్రికెట్ పిచ్చిలోనే ఆ క్రికెట్ చూసే హడావుల్లో ఉన్నారు. అందుకని ప్రతి సినిమాకి ఐపీఎల్ ఎఫెక్ట్ చాలా ఉంది. అయినా కూడా ధైర్యం చేసి మాకున్న కొన్ని సాంకేతిక కారణాలతో తప్పనిసరిగా ఈరోజు రిలీజ్ చేయాల్సి వచ్చింది. లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో అయితే ఈ పిక్చర్ 100% గ్యారంటీగా సక్సెస్ఫుల్గా ఉండేది. కానీ 15th ఈరోజు ఎట్టి పరిస్థితిలో చేసి తీరాల్సిన పరిస్థితి ఉండి చేసాం. అయినా మేమేం నిరుత్సాహపడలా, మాకు మంచి రిజల్టే వచ్చింది. చాలా గొప్పగా ఆ పిక్చర్ని ఆదరిస్తారని నమ్మకం ఉంది. మీరు కొంచెం దయచేసి దీనికి మంచి ప్రచారం కల్పించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సినిమాని ఇంత మంచి థియేటర్లో పంపటానికి కానీ, గొప్పగా పబ్లిసిటీ చేయటానికి కానీ, ఈ సినిమాని అసలు మీరు కాదు ప్రొడ్యూసర్ నేనే అని ముందుండి నడిపించిన మా రామ్ సత్యనారాయణ గారు ముఖ్య కారకులు, వారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ సినిమాని 100% ఇప్పటికే సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కారకులైన ప్రతి థియేటర్తో మాట్లాడారు, ప్రతి డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడారు, ఎవరికి ఎన్ని ప్రింట్లు కావాలి, ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పింది రామ సత్యనారాయణ గారు. మీరు సోషల్ మీడియాలో కొన్ని పబ్లిసిటీ క్లిప్పింగ్స్ చూసుంటారు, కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. కానీ చాలా గొప్పగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఈ పిక్చర్కి ప్రచారం చాలా గొప్పగా ప్రచారం చేశారు. సో ఆ రకంగా రామ సత్యనారాయణ గారు ఈ పిక్చర్కి అతి ముఖ్య కారకులు. రవి సారంగా గారు సినిమా తీస్తే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఊరికే నా పేరు కానీ నా పేరే ఉంది, రామ సత్యనారాయణ గారే అతి ముఖ్య కారకులు. దీనికి సక్సెస్ వచ్చినా ప్రజలకు నచ్చినా అదంతా కారకుడు రవి సారంగా అండ్ రామ సత్యనారాయణ గారు. ఎనీవే దీనికి మీ అందరినీ సమకూర్చి ఎప్పటికప్పుడు దీనికి ప్రచారం కల్పించిన మా సురేష్ కొండేటి, ఆయనకు కూడా మా కృతజ్ఞతలు. ఐ థింక్ మీకు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి ఇక్కడ 2-3 ప్రెస్ మీట్లు పెట్టిన సురేష్ కొండేటి గారికి నా కృతజ్ఞతలు. కెఎస్ రామారావు గారు అంటే జస్ట్ లైక్ నా గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి. ఆయన సినిమాలు తీసినప్పుడు నేల నుంచో బెంచ్ నుంచో మనం దూకే వయసులో ఉన్నప్పుడు సినిమాలు తీశారు. అభిలాష ఛాలెంజ్ లాంటి సినిమాలు చూసిన వ్యక్తిని నేను. ఈవేళ ఆయన పక్కన కూర్చునే అర్హత సంపాదించినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పారు ఆయన. సినిమా రాక్షసపురం చెప్పినప్పుడు ఆయన సినిమా చూశారు, నేను చూడలేదు. సినిమా వచ్చినప్పుడు డబ్బింగ్ కాడి నుంచి మొత్తం అన్ని పనులు నేను భుజం మీద ఎందుకు చేశానంటే, ఒక గొప్ప కెఎస్ రామారావు లాంటి సినిమా నేను వర్క్ చేశానని ఆనందం కోసం చేశాను తప్ప ఇది ఇంకో రకంగా చేయలేదు. అయితే క్రియేటివ్ కమర్షియల్స్ కెఎస్ రామారావు సమర్పించు అని పేరు వేసిన తర్వాత అన్ని ఏరియాల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు
అందరూ రికమెండేషన్ చేయమని నాకు థియేటర్కి ఇప్పించండి, లేదా మా ఊళ్ళో ఇప్పించండి, లేదా నాకు ఇప్పించండి అని నన్ను రికమెండ్ చేసి స్టేజ్కి ఆ సినిమా ఉందంటే దానికి కారణం ఫస్ట్ టీజర్, ఆ సినిమా టైటిల్, అక్కడ కేఎస్ రామారావు పేరు, ఈ మూడే. ప్రతి సినిమా సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈవేళ మేము 100% 147 థియేటర్లలో సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసాం. ఇంకా మీరు అన్నట్టుగా ప్రేక్షకులు చూడరా ఇవన్నీ తర్వాత నెక్స్ట్ విషయం అండి. ముందు ఒక మంచి సినిమా, ఒక చిన్న సినిమా, ఒక డబ్బింగ్ సినిమాని 147 థియేటర్లలో క్రేజీగా రిలీజ్ చేసిన సినిమా ఈ రాక్షసపురం. దానికి కారణం ముగ్గురండి. ఒకరు మీడియా అంతా భుజం వేసుకున్న మా సురేష్ కొండెట్టి గారు, ఒక భారతీ బాబు అని ఒక అబ్బాయి అద్భుతంగా దీని కథ రచన మాటలను చేసిన అతను, అలాగే దీని గ్రాఫిక్స్ అని చేసిన అతను ఆది చందు. వీళ్ళు ముగ్గురు కూడా చాలా కష్టపడి సినిమాకి రామారావు గారి మీద ఉన్న ప్రేమ కొద్దీ చాలా బాగా చేశారు. ఇవన్నీ కలిసి సినిమా 15వ తారీఖున విడుదల. సెన్సార్ ఇంకా ఇదిగో రకరకాలు ఉన్నా సరే టెన్షన్ లేకుండా 15వ తారీఖున రిలీజ్ చేస్తాం అని డేట్ ఇచ్చి రిలీజ్ చేసిన సినిమా ఇది. ఈవేళ మానిష కొంచెం తక్కువ ఉంటే మ్యాట్ని వేళ పెరిగిందండి. అంటే సినిమాలో దమ్ము ఉంటే సినిమా డెఫినెట్గా మౌత్ టాక్తో పెరుగుద్ది. పెద్ద సినిమాలు కూడా మానుషుగా ఏం లేవు, మ్యాట్ని పెరిగినాయి. అలా కాకుండా ఈ సినిమా 147 థియేటర్లో రిలీజ్ చేయటం డెఫినెట్గా ఇది ఓన్లీ క్రియేటివ్ కేఎస్ రామారావు గారు క్రియేటివ్ కమర్షియల్స్ అండి. ఇకపోతే ముందు ఈవేళ చిన్న సినిమా 300 సినిమాలు 400 సినిమాలు ల్యాబుల్లో పడున్న మీ అందరికీ తెలుసు. చిన్న సినిమాకి వాల్ పోస్టులు పెట్టేవాళ్ళు లేరు, క్యూబులు పెట్టేవాళ్ళు లేరు. కానీ ఈవేళ ఈ సినిమాకి మేము చేస్తామని ఒక్కో ఏరియా నుంచి 2-3 డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చారంటే సినిమా క్రేజ్ ఏంటో మీ అందరికీ అర్థమైంది. కాబట్టి మీరు మరింత కొంచెం ప్రమోట్ చేస్తే ఈ సినిమా రేపు కూడా ఫుల్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మంచి సినిమాని మీరు అందరూ ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరికీ, మరి ముఖ్యంగా డైరెక్టర్ గారు నిజంగా మీ సినిమా చూస్తే మీకు అదిరిపోద్ది అన్నమాట. చాలా అద్భుతంగా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా ఇదేంటి అనుకున్నాం, సెకండ్ హాఫ్ వచ్చేటికి సస్పెన్స్లు, సీక్రెట్లు అవన్నీ బ్రహ్మాండంగా చూపించారు సినిమాని. ఒక మంచి సినిమాకి ఏం కావాలో అవన్నీ హారర్ అండ్ థ్రిల్లర్ సినిమా అది చూపించారు, చాలా బాగా చేశారు. నేను కూడా ఊహించలా సినిమా కూడా కాబట్టి మనం ఈ కథ ఏంటి అది అయిపోతుంది అనుకున్నాం. కానీ మేము అనుకున్న ఏది అగ్నెస్ట్ అయింది. టోటల్గా సినిమా మాత్రం సక్సెస్ అయింది. మంచి సినిమా తీసినందుకు కేఎస్ రామారావు గారికి, ఆయన కూడా ఉన్నందుకు నాకు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రవి సారంగ. సారంగ అంటే సార్ అడిగారు ఏం మీనింగ్ అని. అంటే ఏమంటే సారంగ అంటే మా ఫాదర్ నేమ్. నా పేరు రవి, సారంగ మా ఫాదర్ నేమ్. సో రెండు మిక్స్ అయినది రవి సారంగ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పేదాన్ని మన రామారావు సార్కి. ఎందుకంటే మూవీ మాది రిలీజ్ అయ్యింది ఫిబ్రవరికి బెంగళూరులో. తర్వాత సార్ చూసింది తర్వాత ఒక 1 మంత్ తర్వాత చూసి దాన్ని ఇప్పుడు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారు అంటే అంత ధైర్యం సార్కే ఉండేది, వేరెవరికి లేదు. సో సత్యనారాయణ సార్కు నమస్కారము. ఎందుకంటే సార్ ఇప్పుడు చెప్పారు అన్ని పనిని వాళ్ళే చేసిందని. సో వాళ్ళకు థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ రావేదానికి కారణం మా ప్రొడ్యూసర్ డాక్టర్ రవి వర్మ. మీకు అందరూ మీకు తెలుసు అనుకుంటా, స్టంట్ మాస్టర్ రవి వర్మ. సో ఈజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ. ఓకే, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఈ మూవీ లేదు. కథ ఒకసారి చెప్పిన తర్వాత పర్ఫెక్ట్ అయ్యింది. పిక్చర్కి అంటే మూవీకి ఏం కావాలో కరెక్ట్గా చేసి మనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి మూవీని బయటికి తెచ్చారు. సో వాళ్ళకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత మన హీరో రాజ్వీ శెట్టి గారు. సో ఎప్పుడు అంతే వాళ్ళు కొత్త కథకి ఎంక్వైరీ చేసి సెలెక్ట్ చేసుకొని మూవీ చేసేవాళ్ళు. సో నేను కథ చెప్పేపోదు వాళ్ళు ఫస్ట్ థింగ్ ఈ స్టోరీ నాకు ఓకే అయింది, మీరు ఏమైనా చేయండి మీకు సపోర్ట్ చేస్తానని వచ్చారు. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. సో ఇది స్టోరీది రక్కసపోగలి షార్ట్ ఫామ్. ఎవరైనా పరిచయం అయితే షాపింగ్ అంటే కొంచెం భయం వేస్తుంది మనకి. సో అందుకే పెళ్లి చేసుకోవాలి నేను. మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు? లేదు. మీరు ఓకే. ఈ మధ్య అబ్బాయిలు ఇలా అబద్ధం చెప్పి తిరుగుతున్నారు, జాగ్రత్త. చేసుకోలేదు. చేసుకుంటే వాడికి వేస్తారు కదా. రాజ్ కుమార్ గారు వైఫ్ ని చూసారు ఎంత అందంగా అని వేస్తారు ఎవరు. కాబట్టి ఇంకా మీకు పెళ్లి కాలేదు. పవన్ కూడా ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఓన్లీ వీరు గారు. అయితే ఇది మీ బయోగ్రఫీయా? బయోపిక్ ఆఫ్ వీరు గొలవల. నాకంటే డే 1 ఒక రోజు వచ్చినప్పుడు ఆయన చెప్పాడంటే, రాజుగారు నేను ఒక కథ చెప్తానండి. అది రాజుగారు అంటున్నారు, మనకేమో కసిరెడ్డిగా తెలుసు. మీరు యాక్చువల్లీ కసిరెడ్డి రాజ్ కుమార్. ఓకే. అయితే వచ్చాడు, మీ కథ చెప్పారు, చాలా బాగుందండి. నేను ఇది నాదేంటి, వాళ్ళు చేసుకుని ఉంటే లైఫ్ ఎలా ఉండేది, వాళ్ళు చేసుకోకుండా ఇంకో అమ్మాయిని చేసుకున్నాను, అది నాకు అలా ఉండిపోయింది, అందుకే తీద్దామని సినిమా
సో మన వీరు పాస్ట్లో ముగ్గురు ఉన్నారు అలా. ఆ ముగ్గురిని కాదని ఇప్పుడు ఒక ఆవిడని చేసుకున్నారు. నాకెందుకో డౌట్, ఆవిడ మళ్ళీ హట్ అవ్వకూడదని చెప్పి ఆవిడ స్టోరీనే ఇంకోలాగా తీస్తున్నాడు ఆయన అని. పాయింట్ ఇది ఇంట్లో చూసినట్టే అంతే అండి. ఏముంది, డైవర్స్ ఇంకోటి చేస్తున్నారు. లాయర్ ఉన్నాడుగా మనోడు. అంత ఈజీగా చారు పెట్టుకున్నట్టు చెప్తారేమిటండి? ఈ సినిమాలో అలాగే ఉంటుంది అక్క. మాట్లాడితే డైవర్స్, ఎత్తుకొనే కోట్లు ఎత్తుకుంటాం, ఎప్పుడు వదిలించుకుందామా అని. కానీ చాలా మంచి పాయింట్ తీసుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సొసైటీలో చాలా వాలటైల్ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి. 2 రోజులకి 3 రోజులకి చిన్న చిన్న విషయాలకి కూడా డివోర్స్ కి వెళ్ళిపోతూ ఉన్నారు. డైవర్స్కి వెళ్ళిపోతే పర్లేదు అక్క, కుక్కర్లో ఉడకబెడుతున్నారు, డ్రమ్ముల్లో పెడుతున్నారు, హనీమూన్ తీసుకెళ్ళి లోయల్లో దోసేస్తున్నారు, మా ఇంట్లో కూల్ డ్రింక్ ఇస్తున్నారు. కుక్కర్ లేదు. చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి, ఏమి ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని పురుష అని పెట్టడానికి? అంటే పురుష అంటే మనం పురుష అంటే మగవాడు అని అర్థం మేడం. మగవాడు అంటే పరిపూర్ణమైన మగవాడు ఎవరు? ఎవరు? భార్య సమేతమైన మగవాడు మాత్రం పరిపూర్ణమైన మగవాడు. మీరెవరు కాదు, మీరెవరు ఇంకా కాదు, కాదు పుణ్య పురుషుడు. అందుకు పురుష, అందుకు పురుష అని పెట్టాను మేడం. ఓకే, నేను ఇంకా పురుష అహం ఏమైనా ఉందేమో ఇందులో అనుకున్నాను. లేదు లేదు. ఓకే, బేసికలీ మీకేమనిపిస్తుంది, ఈగో ఎవరికి ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళక ఆన్ అ పర్సెంటేజ్? ఇప్పుడు మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంటర్మీడియట్లో అమ్మాయిలదే ఆధిక్యత అలా చెప్తూ ఉంటారు కదా, అలా మీకేమనిపిస్తుంది ఈ గోల విషయంలో? ఈగోలు ఇద్దరికి ఉంటాయండి, ఒక్కరికి పరిమితం కాదండి. ఏది పర్సెంటేజ్ ఎవరికన్నా ఇంత సమానంగా ఉంటుందండి ఇద్దరికి. 50-50 అంట. లే మీ ఇంట్లో అట్లుందేమో, వేరే వాళ్ళకి అట్లేదు. కొంచెం ఇదేంటి జెన్సా మెన్సా నాకు అర్థం కాదు. ఓకే సరే, మెన్కే ఉంటుంది, మెన్కే ఉంటుందని విషిక కూడా అంటుంది. నువ్వు ఎలా చూసావు ఇది? ఎలా చూసావు? ఎన్నో పెళ్ళయింది కాదు, ఇప్పుడు నాట్ నెసెసరీలీ హస్బెండ్ కదా, ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా చూసి అలా తెలుసుకొని ఉండొచ్చు. అలా నువ్వు దగ్గరగా చూసినవి ఏమైనా ఉన్నాయా సిచ్యువేషన్స్? చెప్పు. ఒక చిన్న మ్యూజిక్ వేసి రీల్ కట్ చేసి. ఫ్యామిలీలో చూస్తుంటాం కదా, అన్న ఆర్ బాబాయ్ డాడీ. మీ అన్న చూస్తున్నాడు ఈ ప్రోగ్రామ్? మా దగ్గర నాకు అన్న లేడు, నేనే పెద్ద అన్న. ఆహా, సేఫ్. ఓకే. సో అలా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అబ్బాయిలకి ఎక్కువ ఈగో ఉంటది అనేసి. అంటే అమ్మాయిలకి ఉంటది కానీ మనం సరేలే మన వాళ్ళే కదా అనేసి వదిలేస్తుంటాం అలా. హాసిని, నువ్వు ఇది కరెక్ట్ అంటావా? ఏది కరెక్ట్ అంటావు? అబ్బాయిలకి ఈగో ఎక్కువ ఉంటుంది. ఓకే, నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా దాని వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా? ఇంట్లో చూస్తూ ఉంటాం, మా డాడీకి కూడా చాలా ఈగో ప్రాబ్లం, మేల్ ఈగో. కలిసే ఉన్నారండి వాళ్ళిద్దరు ఇప్పుడు? ఉన్నారు. అలా కదా. కాకపోతే క్షమయా ధరిత్రి అన్న మాట మాత్రం చాలా ఎక్కువ మంది ఆడవాళ్ళకి వర్తిస్తుంది. ఎందుకంటే అబ్బాయిలు కూడా మీరు మీ చిన్నతనంలో మీ అమ్మల్ని చూసుంటారు, చాలా ఎక్కువగా ఓర్పుగా ఉంటారు. కాబట్టి ఐ థింక్ మోస్ట్లీ అమ్మాయిల్ని కండిషనింగ్ అలా చేయటం వల్ల ఓపిక 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 ఎక్కువగా సహనంతో ఉంటారు. అఫ్ కోర్స్ అడపా ఎక్కడో కొంతమంది మనకి కనిపిస్తూ ఉంటారు. మీరు చెప్పిన కేసెస్ అన్ని లేవని కాదు, అవి కూడా ఉన్నాయి. కూల్ డ్రింక్స్. యా, ఇప్పుడు లైఫ్ లో పెళ్లి కన్నా ముందు థ్రిల్లింగ్ గా ఉంటుందా, పెళ్లి తర్వాత థ్రిల్లింగ్ గా ఉంటుందా? ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్? నేనే చెప్తాను. అంటే ఇప్పుడు మర్డర్ గురించి చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ చేయక్కర్లేదు, అలాగే ఇది కూడా ఎవరైనా చెప్పొచ్చు. చెప్పండి. పెళ్లి తర్వాతే ఉంటుంది కదా, ఎంత రోలర్ కోస్టర్, ఎంత బాగుంటుంది తెలుసా? మీకు ఎవ్వరికి తెలియట్లేదు అసలు. అసలు ఈ రోలర్ కోస్టర్ లో ఒక్కోసారి పైకి మళ్ళీ అంత ఎక్స్పీరియన్స్ మీరు చేయాలంటే మీరు అందరూ పెళ్లి చేసుకోవాలి. మనం పవన్ అడుగుదాం. పవన్, ఒక ఐడియల్ వైఫ్ ఎలా ఉండాలి మీకు మీ దృష్టిలో? వైఫ్ అంటే ఐడియల్ వైఫ్ అండర్స్టాండింగ్ కానీ, అండర్స్టాండింగ్. ఓకే, క్వాలిటీ 1 అండర్స్టాండింగ్. తన ఎక్కువ సపోర్టివ్ కానీ. సపోర్టివ్. ఓకే, ఈత కొట్టాలి. అంటే ఒక సపోర్టివ్ అంటే ఒకవేళ ఇప్పుడు చెయ్యి ఇట్లా బెండ్ చేస్తే రైట్ హ్యాండ్ వద్దు, లెఫ్ట్ హ్యాండ్ బెండ్ చేయి, అంత కన్వీనియంట్ ఉండాలి. అలా కరెక్ట్. సపోర్టివ్. ఓకే, ఇంకా కొంచెం ప్రేమగా. కొంచెం ప్రేమగా అంటే కొట్టేటప్పుడు కూడా కొంచెం గట్టిగా కాకుండా పర్సెంటేజ్ ప్రకారం ఇలా అలాగా సౌండ్ మాత్రం రావాలి, నొప్పి ఉండకూడదు. ఓకే, సో సపోర్టివ్, కోఆపరేటివ్, ప్రేమగా, ఇవి 3. రాయంచం, ఒక ఐడియల్ హస్బెండ్ ఎలా ఉండాలి? అసలు ఈ అమ్మాయి పేరు చాలా వెరైటీగా ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది. రాయంచా హిందీ వాలే హై? తెలుగు హై. తెలుగు హై? విజయవాడ, ఇది ఒక్కటే వచ్చింది. విజయవాడ. మరి రాయించంటే మనకు డౌట్ రాదక్క. అవును, నేను ఛత్తీస్గఢ్, రాయగఢ్, ఉత్తరాంచల్.
అది సాంస్క్రిట్ వర్డ్ ఓకే యూనిక్ గా ఉంటది అనేసి పెట్టారు రాయల్ స్వాన్ యాక్చువల్గా సాంస్క్రిట్లో ఏంటక్క హంస, రాజహంస. రాజహంస అని అర్థం. ఓకే చాలా అర్థం ఉంది ఇందులో. అమ్మాయి కూడా అలాగే ఉంది కదా అవును, హంసలాగా. రాజహంసలాగా. రాజా చెప్పు రాయంచా, ఒక ఐడియల్ హస్బెండ్ ఎలా ఉండాలి? కొడతారేమో మమ్మీ డాడీ వారంటే ఇంకా కాలేజ్ నేను నాకు తెలీదు. క్రికెట్ ఆడాలి, కబడ్డీ వాళ్ళేం ఆడాలి. కొట్టరు. ఇప్పుడు నేను నీకు పెళ్లి సంబంధాలు చేసేది. నా దగ్గర ఏం మ్యాచెస్ ఏం లేవు. నేను అసలు నీకు పెళ్లి సంబంధాలు ఊరికే జస్ట్ నువ్వు సినిమాల్లో ఆల్రెడీ చేస్తూ ఉన్నావు కాబట్టి అడుగుతున్నాను. మేలీగో ఉండద్దు. ఓకే Male అదేంటో ego. తెలియదు, తెలియదు. దానికి ఒక డిస్క్రిప్షన్ లేదు, దానికి ఒక ఏమైనా రాసుకోవాలి మనం ఒక డైరీ. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదండి అది. ఓకే మేల్ ఈగో అంటే కొన్ని పాయింట్స్ చెప్పమా, రాసుకుంటాను. ఏంటవి మీరు కూడా చెప్పొచ్చు. క్రికెట్ ఆడాలి, కబడ్డీ ఆడాలి. మేల్ ఈగో అంటే ఏంటని అడుగుతున్నా. అవునా చెప్పు చెప్పు. చెప్పు రాయించా, చెప్పు హంస. తప్పు ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి, తప్పు ఒప్పుకోవాలి జెన్యూన్ గా. సో మేల్ ఈగో అంటే తప్పు ఒప్పుకోకపోవడం అంట. ఓకే ఇంకా నెక్స్ట్. మనం ఏదైనా చెప్తూ ఉంటే ఆ ఒపీనియన్ కరెక్ట్ గా అని ఒప్పుకోవాలి. ఓకే కరెక్ట్, లేకపోతే మన ఒపీనియన్ వినాలి. వినాలి యాక్చువల్లీ. ఓకే మన ఒపీనియన్ వినాలి. నెక్స్ట్. తనకన్నా మనకి ఎక్కువ మంచి థాట్ కానీ మనం ఒక మంచి సజెషన్ ఇస్తే ఏంటి తినేచ్చింది నా సజెషన్ పెద్దగా ఉండాలి, అప్పర్ హ్యాండ్ ఉండాలి అనేసి ఉండదు. ఓకే అన్నిటికీ తల ఊపాలి, సమానంగా ఉండాలి. అన్నిటికీ తల ఊపాలి. ఓకే ఇక్కడ ఉండే వాళ్ళల్లో మేల్ ఈగో తక్కువ ఉండే వాళ్ళు ఎవరని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు ఒక ఆన్సర్ చెప్పాల్సిందే ఇప్పుడు. పవన్ కళ్యాణ్ బత్తుల, వీరు గారు, సప్తగిరి గారు అండ్ మన కసిరెడ్డి. వీరు గారు. సేఫ్ 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 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, అంతేగాని మీకు ఆప్షన్ తీసేదాన్ని, ఆప్షన్ అన్నయ్య తీసేసాడు. కరెక్ట్. ఇప్పుడు వీరు గారిని తీసేసాను ఇందులో, ఈ గేమ్ లో లేదు. ఇప్పుడు చెప్పు. హంస, రాజహంస. ఏమిటి హింస? ముగ్గురికి ఉండదేమో అనిపిస్తుంది. మేల్ ఈగో లేని మీరందరూ ఎందుకు అబ్బా పెళ్లి చేసుకోకుండా ఉన్నారు? హిమాలయాలకు వెళ్దాం. నాకుంది. ఎందుకు? మంచి ఇక్కడ దొరుకుతుందిగా. నాకు మేల్ ఇందిరా పక్కన ఆ ఫ్రిడ్జ్ లో. నాకు మేలీగా ఉంది. ఏంటి ఏంటి చెప్పండి క్వాలిటీస్. ఇందాక చెప్పాను కదా, ఇందాక అందుకే కదా నేను మెనకే ఉంటది ఈగో అని. కరెక్ట్, మీరు ఒప్పుకుంటున్నారు. ఉంటది. వెరీ గుడ్. ఎలా వచ్చింది అంటారు మీకు? ఇది ఎలా డెవలప్ అయ్యింది? అంటే పక్కన ఇంకో ఇలాగే ఏది మాట్లాడినా ఏది మాట్లాడినా సైలెంట్ గా వినాలి, ఎక్కువ మాట్లాడకూడదు. ఫైనల్ గా ఏంటంటే ఒక రోబో లాంటి హస్బెండ్ కావాలి, రిమోట్ కంట్రోల్ ఉండాలి. మీకు ఎలాంటి వైఫ్ కావాలి? ఇంకా మనం డిసైడ్ చేయలేము, నువ్వు వచ్చిన తర్వాత ఇంకా ఎలాగుండా వాళ్ళకి నచ్చిన హస్బెండ్ లాగే మాట్లాడాలి. మేడం కోరిక ఎలా ఉండాలని కోరిక అడుగుతున్నారు. ఎలా ఉండాలి అంటే మనం ఒకే ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటే చాలు. అర్థం చేసుకోవాలి. సప్తగిరి గారు మీరు వద్దులేండి, మనకు ఆన్సర్ వద్దులేండి. మీరు ఎందుకు చేసుకోకూడదు అనుకుంటున్నారు లైఫ్ లో పెళ్లి? డెలీట్ అక్క క్వశ్చన్ ప్లీజ్, నన్ను వదిలే వీరి దగ్గరకు వచ్చాక సరే నేను చేసేసుకున్నాను కదా. మీకు ఎలాంటి వైఫ్ కావాలి? ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటే ఎలాంటి వాళ్ళు కావాలి? చెప్పచ్చు. వీళ్ళందరూ ఎలా కావాలనుకుంటున్నారు కదా, మీకు ఎలా వచ్చారో చెప్పండి. అర్థం చేసుకునే భార్య. అర్థం చేసుకునే భార్య కావాలనుకున్నారు, అర్థం చేసుకునే భార్య చూడాలి. ఇప్పుడు అర్థం చేసుకునే భార్య లేదు కాబట్టి కృష్ణానగర్ శ్రీనగర్ ప్రాంతాల్లో ఎతకాలి. ఇంకా సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.